నువ్వు వచ్చి ఏమంటా ఉన్నావు? అసలేం లేదు. నీకు ఫస్ట్ ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి తెలిస్తే కదా! ఫస్ట్ నువ్వు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి వర్కౌట్ చేసి తెలుసుకో. అంతేగాని బయటకొచ్చి మాట్లాడకు. నువ్వు ఇంకొకటి ఆక్వా వ్యాలీ గురించి మాట్లాడుతున్నావు. ఆక్వా వ్యాలీ గోదావరి డిస్ట్రిక్ట్స్‌లో అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు. నువ్వు చేపలేసి ఈ విధంగా అంటే ఒకటి గుర్తొస్తా ఉంది. నువ్వు చెరువును కబ్జా చేసావు గుర్తుందా ధర్మవరంలో? ఆ! ఎంతో నువ్వు ఆఖరికి ఆ చేపలను కూడా బతకనీలా. అది నీ స్థాయి. నువ్వేమన్నా చేపలను వదిలేసి ఈ విధంగా పెంచుకోవచ్చు అంటున్నావు కదా! నువ్వు నిజంగా ఆ ఆ ఆలోచన చేసేటప్పుడు నువ్వు ఎన్ని చేపలు ప్రాణాలు తీసావు? ఇది అంటే కామెడీగా ఉండొచ్చు. కానీ నువ్వు మాట్లాడే మాటలు అలా ఉన్నాయి. దిగజారుడు మాటలుగా ఉన్నాయి. ఆక్వాని నాశనం చేశారు మీ హయాంలో. అవునా కదా? గోదావరి జిల్లాల్లో మీ కమిషన్ల కోసం. ఆఖరికి మీ ధర్మవరంలో కూడా చేపల్ని మింగేశారు మీరు. ఆ మాట ఎందుకంటున్నావు అంటే చెరువును కబ్జా చేసి నువ్వు ఇల్లు కట్టుకున్నావు గుర్రపు స్వారీల కోసం. దానిపైన కేసులు ఉన్నాయి కదా, అవి ముందు తేల్చుకో కోర్టులో. అంతేగాని చంద్రబాబు నాయుడు గారి గురించి అవాక్కులు చవాక్కులు పిలుస్తూ ఉంటే ఎవరో చూస్తూ ఉండరు. నీ బుర్ర మట్టి బుర్ర, దాంట్లో ఏమన్నా పెంచుకోండి.